యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎస్ రద్దే ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. సిపిఎస్ రద్దుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని తెలియజేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని 2025 మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోస్టును ఆవిష్కరించారు. కేజీబీవీ టీచర్ల ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగాలు, ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలకు మినిమం టైం స్కేల్ సాధించడానికి ఎంతటి దీక్షనైనా సిద్ధమే అన్నారు. జాక్టో మిత్రులు చైర్మన్ సదానంద గౌడ్ గారు, సెక్రటరీ జనరల్ కృష్ణుడు గారు, మా జాక్టో పెద్దలు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ రమేష్ గారు, విజేష్ గారు, వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ మద్దతు ఇచ్చి 2025 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా జాక్టో మిత్రులు మద్దతు తెలియజేసి గెలిపించడానికి నడుం బిగించి ఈరోజు నాతో కలిసి రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మా ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయించి సర్వీస్ రూల్స్ మీద మొన్న జరిగినటువంటి బదిలీలు, పదోన్నతుల మీద అధికారులకు ఫోన్లు చేయించి అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయించడంలో కృషి చేశారు. కేజీబీవీ టీచర్లకు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారి దగ్గర 12 నెలల వేతనాలకు సంబంధించి ఉత్తర్వులు ఇప్పించారు. 6 నెలలు కేజీబీవీ టీచర్లకు ప్రసూతి సెలవు ఇప్పించడం జరిగింది. మరి ఈ రకంగా సమస్యల సాధనలో ముందుకు వెళ్తున్నా. ఇక ముందు కూడా నేను సాధించే సమస్యల్లో సిపిఎస్ రద్దు ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాను. ఎంతటి పోరాటానికైనా సిద్ధమని